హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నివాస్ వాల్మీకి న్యూమరాలజీ. నేను మీ నివాస్ వాల్మీకి. ఇప్పటి వరకు న్యూమరాలజీ మీద రకరకాలుగా వింటూ చాలా కన్ఫ్యూజన్తో ఉన్నారా? ఇప్పుడు మీకు అవసరం లేదు. మన నివాస్ వాల్మీకి న్యూమరాలజీ అనే ఛానల్లో మీకు న్యూమరాలజీ గురించి చాలా డీటెయిల్స్గా నేను 1 by 1 చెప్పదలుచుకున్నాను. అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, దీని యొక్క ఆవశ్యకత ఏమిటి, అసలు శాస్త్రాలు ఇన్నున్నాయా, మరి ఏ ఒక్కటి శాస్త్రం యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, మరి ఆస్ట్రాలజీ కేపీ ఆస్ట్రాలజీలో ఉన్నదేమిటి, అందులో సరిచేయాల్సిన అంశం ఏమిటి, ఈ యొక్క న్యూమరాలజీ సరిచేసిన అంశం ఏంటి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తూ అసలు ఇప్పటికీ అప్డేట్ అయిన వెర్షన్లో న్యూమరాలజీ ఎలా ఉంటుంది, ఈ న్యూమరాలజీ మీద ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు, ఈ న్యూమరాలజీ మన పైన పనిచేసే విధానంలో ఉన్న సైంటిఫిక్ రూల్ ఏంటి అనే విషయాన్ని మనం ముందు చాలా వివరణాత్మకంగా చెప్పుకోబోతున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే బర్త్ వైబ్రేషన్. ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే ఈ భూమి మీద పలికేటువంటి ప్రతి పేరుకి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. అది రామా కానివ్వండి, హల్లెలూయా కానివ్వండి, అల్లా కానివ్వండి, ఎనీథింగ్, ఏ నేముని మనం ఉచ్చరించినా దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ మనం ఉచ్చరించే ఉంది అది శాటిలైట్స్కి అనుదైర్య తరంగాల రూపంలో వెళ్తుంది. ఈ యొక్క వేగం, అనుదైర్య తరంగాల వేగం అనేది 1 సెకండ్లో 1,00,000 వంతు ఉంటుంది. కాబట్టి మనిషి మెదడు దానిని గుర్తించలేదు, అంటే చూడలేదు, అంత వేగంగా వెళ్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఎందుకు అంత వేగంగా వెళ్తుందని మనం భావించాలి అంటే, ఇప్పుడు మనం ఒక కేబుల్ టీవీ నెట్వర్క్లో వారికి ఒక శాటిలైట్ అంతరిక్షంలోకి పంపించి వాళ్ళు ఆ యొక్క నెట్వర్క్ని మనకి ప్రసారాలు చేస్తుంటారు. ఇప్పుడు వారు ఒక లైవ్ ప్రోగ్రామ్ తీసుకున్నారు అనుకోండి, ఒక డిబేట్ తీసుకున్నారు. మరి వాళ్ళు అక్కడ డిబేట్లో ఉంటే మనకి వితిన్ సెకండ్స్లో ప్రపంచం నలుమూలలకి వస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఫార్ములా ఏంటంటే, వారు డిబేట్లో మాట్లాడేటువంటి ఆ పదాల యొక్క వైబ్రేషన్ అనుదైర్య తరంగ రూపంలో అది కంప్లీట్గా శాటిలైట్కి వెళ్ళేలాగా ట్యూన్ చేస్తారు. అది శాటిలైట్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రోపోస్ట్రాటో ఐనో ఆవరణను దాటుకొని భూమి కక్షలోకి రాగానే మనకి అనుగుణమైనటువంటి ప్లస్ మైనస్లుగా ఉండేలాగా ముందే ట్యూన్ చేయబడి ఉంటుంది. అప్పుడు అది మన ఇంట్లో ఉన్నటువంటి సెటప్ బాక్స్ ద్వారా, ఇంతకు ముందైతే యాంటీనా ద్వారా అది స్వీకరించబడి మనకి టీవీలో కనిపిస్తుంది. మరి అంత వేగంగా ఎలా వస్తుంది అని మనం ఆలోచించినప్పుడే ఈ యొక్క అనుదైర్య తరంగ వేగం 1 సెకండ్లో 1,00,000 వంతు అనేది తెల్లమవుతుంది. ఈ ఫార్ములా సైంటిఫిక్గా ఇప్పుడు మనకి జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. మనం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఫోన్లో మాట్లాడేది మీకు అక్కడ వినిపిస్తుందంటే, ఒకరు మాట్లాడేది అవతల వ్యక్తికి మరి ఎలా వినిపిస్తుంది? అది మనం మాట్లాడేది అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ శాటిలైట్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రోపోస్ట్రాటో ఐనో ఆవరణను దాటుకొని భూమి కక్షలోకి వచ్చి మీ దగ్గరకు వస్తుంది. ఎలా సాధ్యం ఇది? మరి కేబుల్ టీవీ వాళ్ళంటే ఒక శాటిలైట్ పెట్టుకున్నారు కాబట్టి ఓకే. మరి మనకెలా సాధ్యం అంటే, మనకి పుట్టుకతోనే జీవరాశి మొత్తానికి 9 శాశ్వత శాటిలైట్లు ఉన్నాయి. కేబుల్ టీవీ వాళ్ళు పెట్టుకున్న దాన్ని టెంపరరీ శాటిలైట్ అంటారు, కానీ మనకి పర్మనెంట్ శాటిలైట్స్ ఉన్నాయి. అవేంటి? నవగ్రహాలు అనబడే గ్రహాలు, అవే మన శాటిలైట్స్. మనం 1వ సంఖ్యలో పుడితే మనకి రవి మన శాటిలైట్, 2వ సంఖ్యలో పుడితే చంద్రుడు శాటిలైట్, 3వ సంఖ్యలో పుడితే గురువు శాటిలైట్, 4వ సంఖ్యలో పుడితే రాహు శాటిలైట్, 5వ సంఖ్యలో పుడితే బుధుడు శాటిలైట్, 6వ సంఖ్యలో పుడితే శుక్రుడు శాటిలైట్, 7వ సంఖ్యలో పుడితే కేతువు శాటిలైట్, 8వ సంఖ్యలో పుడితే శని శాటిలైట్, 9వ సంఖ్యలో పుడితే కుజుడు శాటిలైట్. ఇవన్నీ
స్వాభావికంగా మనకి శాశ్వతంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక పర్సన్ని ఫోన్లో మాట్లాడితే అతను ఒకటో సంఖ్య వ్యక్తి అనుకోండి, వెంటనే నేను మాట్లాడేది అనుదైన తరంగ రూపంలో సూర్యగ్రహానికి వెళ్ళి అక్కడి నుంచి అది ట్రోపోస్టాట్ అయిన దాటుకొని భూమి కక్షలోకి వచ్చి అక్కడి నుంచి ఆ పర్సన్కి చేరుతుంది. మరి టీవీల కంటే సెటప్ బాక్సులు ఉన్నాయి, తర్వాత యాంటీనాలు ఉన్నాయి. మరి మనిషికి ఎలా చేరుతుంది అంటే మనిషి యొక్క మెదడే మనిషికి రిసీవర్. అంటే మనిషికి అది ఒక సెటప్ బాక్స్, అదొక యాంటీనా. ఓకే, ఇది పర్పస్ జరుగుతుంది. ఇప్పుడు నేను కేబుల్ టీవీ ఎలా రన్ అవుతుందో మీకు చెప్పకుండా డైరెక్ట్గా దానికి ఇది చెబితే ఒక విడ్డూరంగా మీకు అనిపించవచ్చు. కానీ మనం చూస్తున్నాం కేబుల్ టీవీ నెట్వర్క్, అలాగే ఇది కూడా జరుగుతుంది. మరి నవగ్రహాలని దేవుళ్ళని ఎందుకు అన్నారు? శాటిలైట్స్ కదా అవి మనకి. మరి దేవుళ్ళని ఎందుకు అన్నారు అంటే ఒకానొక కాలం, అంటే ఒక 70, 80, 100 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు నేను చెబుతుంటేనే మీరు ఇది నమ్మటానికి చాలా కష్టంగా ఉంటుంది, ఇంత అభివృద్ధి చెందాక మనం. మరి ఒక 100 ఏళ్ల క్రితం అప్పటి మనుషులకి ఇది చెప్పడం సాధ్యమా? అందుకే మన మహర్షులు, పెద్దవాళ్ళు ఇదంతా ఆలోచించి లోక కళ్యాణం కోసం, అల్టిమేట్గా మనుషులకి మంచి జరగాలి కాబట్టి ఈ సబ్జెక్ట్ అన్ని వాళ్ళకి చెప్పించి వాళ్ళకి ఒప్పించి ఇదంతా చేయడం కంటే సింపుల్గా నవగ్రహాలు దేవుళ్ళు, నవగ్రహాలని పూజ చేయండి, మీ యొక్క కష్టాలు తీరుతాయని లౌక్యంగా లోక కళ్యాణం కోసం చెప్పారని మనం భావించాలి. ఓకే, ఎందుకంటే అప్పుడే గుర్తించారు మన ఋషులు ఈ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి యొక్క స్ట్రెంగ్త్, ఆ బలాన్ని. మరి ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి తిరిగితే సాల్వ్ అవుతాయి, కొన్ని అవుతాయి. ఎందుకు అవుతాయంటే ప్రతి నవగ్రహంలో ఉండే శ్లోకంలో కూడా ఒక సైంటిఫిక్ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అవి కూడా మనం 1 by 1 మన ఛానల్లో డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో ఈ విధంగా మనకి ఈ యొక్క వైబ్రేషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. మరి నేను మాట్లాడేటప్పుడు మీకు వచ్చేటువంటి ఆ యొక్క వైబ్రేషన్లో మీ పేరులో కనుక నెగిటివ్ ఉంటే నేను తెచ్చేదంతా, నేను మాట్లాడేదంతా మీకు నెగిటివ్గా ప్రోగ్ అవుతుంది. అదే పాజిటివ్ ఉంటే పాజిటివ్గా ప్రోగ్ అవుతుంది. సో మరి ఆ నెగిటివ్ పాజిటివ్ ఏంటనేది మరోసారి డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఒక 14 డైమెన్షన్స్లో కనుక మన నేములో కరెక్షన్ జరిగితే, లేదా మన నేములో చేంజ్ జరిగితే, లేదా బర్త్ బేబీస్కి నేమ్ డిసైడింగ్ అయితే మరి ఎలా అది మన పైన పాజిటివ్ని తెస్తుంది? ఇది సాధ్యమేనా? దీని పక్క ఉన్నటువంటి, దీని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రుజువు ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే, మనం కొన్ని సంవత్సరాల క్రితం లేదా ఒక 70, 80 సంవత్సరాల క్రితం మనం గ్రంథాల్లో చదివాము, సినిమాల్లో చూసాము. ఏమని? ఋషులు తపస్సు చేసేవారు, లేదా భక్తులు తపస్సు చేసేవారు. తపస్సు అనేది ఒక రోజు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, తపస్సు చేసేవాడు. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, వారికి కోరికలను తీర్చేవాడు అని మనం విన్నాము, చదివాము, చూసాము. ఇది 100కి 100% నిజం, నేను సమర్థిస్తాను. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే, అప్పట్లో అలా ప్రత్యక్షమైంది దేవుడు కాదు, పాజిటివ్, వెలుగు. ఇలా చెబితే అప్పటి మనుషులకి అంతగా ఆ యొక్క ఎఫెక్టివ్ ఉండదు. అందుకు ఏం చేశారంటే, దేవుడు అంటే మన యొక్క పెద్దవాళ్ళు, పూర్వీకులు, ఋషులు అందరూ కూడా ప్రతి సైంటిఫిక్ రీజన్ని దైవ రూపేణా చెప్పారు. ఎందుకంటే అది తొందరగా మనుషులకి చేరుతుంది, తద్వారా వారు ప్రయోజకులవుతారు, వారికి అది వర్తిస్తుంది. కాబట్టి ఇది లోక కళ్యాణం కోసం చేసినటువంటి లౌక్యంగా వినిన విధానమే తప్ప అబద్ధం కాదు. సో తప్పులేదు. ఇప్పుడు అప్పుడేమైందంటే వాళ్ళు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని గడ్డాలు పెరిగిన దాకా కొన్ని నెలలు తపస్సు చేశాక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, ఒక వ్యక్తి
ఒక కాన్సన్ట్రేషన్తో పదే పదే గనక ఆ పదాన్ని ఉచ్చరిస్తుంటే అది అనుధైర్య తరంగ రూపములో ఆ వైబ్రేట్ అవుతూ అది విశ్వానికి కనెక్ట్ అయ్యి ఒక రేంజ్ వరకు వెళ్ళాక ఆ విశ్వం నుంచి మనకు ఒక పాజిటివ్ని ఇవ్వగలుగుతుంది. అది అక్కడ ఉన్నటువంటి ఫార్ములా.